తులారాశి వారికి మార్చి 9, 10, 11, 12వ తేదీల్లో అనే వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అనేటటువంటి వ్యక్తి గురించినటువంటి సమాచారం అనేది మీరు ఒంటరిగా కూర్చొని వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఈ ఒంటరిగా కూర్చోకుండా మీరు నలుగురిలో కూర్చొని వింటే ఇందులో చెప్పేటటువంటి కొన్ని విషయాలు కొంతమంది నిజమని, లేకపోతే కొంతమంది అబద్ధమని, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉండి అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలను మీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం అనేది బలవంతంగా చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ మాటలు ఎంతవరకు కరెక్టో అవునో కాకపోయినా సరే ఒక్కొక్కసారి వినే ప్రయత్నం అనేది మనం కూడా చేస్తూ ఉంటాము. అలాగే చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం శ్రద్ధగా వినలేము. సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేమన్నమాట. కాబట్టి మీరు ఒంటరిగా వినటం వలన మీకు మంచి చెడు అసలు ఏం చెప్తున్నాము ఏంటి, అసలు వాళ్ళ ద్వారాగా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఈ అనేటటువంటి వ్యక్తి స్త్రీనా లేదా పురుషుడా, ఇవన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి. దీనివల్ల మీ జీవితానికి 100కు 1000% ఉపయోగపడే విషయాలు అనేవి ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మి వీడియోను పూర్తిగా చివరి వరకు విని అలాగే మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే నిజంగా దుర్గాదేవి అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక గంటలోనే మీరు శుభవార్త అనేది వింటారనమాట. ఎందుకంటే దుర్గాదేవి యొక్క శక్తి అనేది అంత గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశి వారి కిందికి వస్తారనమాట. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు, అలాగే సౌభాగ్యాలకు కారకుడు. ఈ గ్రహణ ప్రభావం వల్ల తులారాశి వారికి లక్ష్మీ యోగం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే వీరిలో కొంతమంది డబ్బు పరంగా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు. కొంతమంది అలాగే ఇప్పుడు చాలా రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉండవచ్చు. డబ్బు పరంగా సెటిల్ అయిన వాళ్ళు అనంటే వీళ్ళకు ఒక రూపాయి అనేది అంత ఈజీగా రాదు. ప్రతి రూపాయి వెనకమాల కూడా వీరి యొక్క కష్టం అనేది ఎంత ఉంటుందన్నది అది వారికి మాత్రమే తెలుసు అన్నమాట. అంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు. అంటే శుక్రుడు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భోగభాగ్యాలు, విలాసాలు, అలాగే అదృష్టము, ఐశ్వర్యము, సౌభాగ్యాలు అని. అలా వీరికేంటంటే ఈ భోగభాగ్యాలు కావచ్చు, విలాసాలు కావచ్చు, ప్రతీది కూడా వీరు కష్టపడి సొంతం చేసుకున్నవేనమాట. అయితే ఇక్కడ వీరి అదృష్టం ఏంటంటే కష్టపడితే వీళ్ళకి ఆ కష్టానికి తగ్గట్లుగా కలుసుబాటు అనేది రావటమే ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఉండటం అనమాట. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతారు. కష్టపడ్డోళ్ళందరూ ఎదిగారా, అందరూ కోట్లు సంపాదించారా అన్నది అది ఎవరం కూడా చెప్పలేమన్నమాట. కొంతమంది చిన్న వయసు నుంచి కష్టపడుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వాళ్ళకు జరుగుబాటుకు కూడా కష్టంగా ఉంటుంది చివరి వరకు కూడా. కొంతమంది ఏంటంటే అతి చిన్న వయసులోనే వారు పడ్డ కష్టానికి మంచిగా ఎదుగుతారు. అలాగా ఆ యొక్క కలుసుబాటు అనేది ఈ తులారాశి వారికి ఉందన్నమాట. అది ఇక్కడ వీరికి దైవానుగ్రహం అనేది ఉండటము. ప్రతీది కూడా వీరేంటంటే ఏదైనా సరే కష్టపడి మేము సాధించుకోవాలి, ఏదైనా సరే సంతోషంగా మేము బ్రతకాలి, నలుగురిలో ఒక హోదాగా దర్జాగా గౌరవంగా బ్రతకాలి అని చెప్పేసి అహర్నిశలు తపన పడేటటువంటి వ్యక్తుల్లో ఈ తులారాశి వారు ముందుగా ఉంటారు. అలాగే వీరి ఆలోచన విధానం కూడా చాలా తెలివిగా ఉంటుందన్నమాట. మీరు గమనించండి తులారాశి వారిని, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా తెలివిగా ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలు వీరు ఎవ్వరికి చెక్కరు దొరకరన్నమాట.
పనికిరాని విషయాల గురించి, పనికిమాలిన విషయాల గురించి వీరెప్పుడు కూడా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోరు. ఏదైనా ఒక మాట వింటున్నారు అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దానిలో నుంచి ఏదో ఒకటి ఒక ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని వీళ్ళు నేర్చుకుంటారు. అలాగా ప్రతి చిన్న విషయంలో నుంచి కూడా పెద్ద గుణపాఠాన్ని నేర్చుకునే తత్వం అనేది ఈ తులారాశి వారిలో పుష్కలంగా ఉంటుంది. కాబట్టే వీరు మిగిలిన వాళ్ళందరూ వీరి చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒకే లెవెల్‌లో ఉంటారు. కానీ ఈ తులారాశి వారు మాత్రం అందరిని దాటి నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క ఆలోచన విధానము కావచ్చు, నిర్ణయాలు కావచ్చు చాలా తెలివిగా ముందు చూపుతూ ఉండేటటువంటి వ్యక్తులనమాట. ఏదైనా సరే అంటే బ్యాలెన్స్‌గా ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం అనేది వీరికి ఎక్కడా కూడా వీరి రక్తంలోనే లేదు. అలా వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. అలాగే పనికిరాని విషయాల గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. వీరు ఆలోచించారు అంటే అది అవసరమైనటువంటి విషయమైతేనే వీరు ఆలోచిస్తారు. కానీ దేని గురించి కూడా మితిమించి ఆలోచించరనమాట. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించకూడదు. ఏదైనా సరే మనం డబ్బునే ఇంత జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు మన ఆలోచన విధానాన్ని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి అని చెప్పేసేసి ఎదుటి వారికి కూడా వీళ్ళిచ్చే సలహా చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ చాలా మీనింగ్ అనేది అంటే అర్థం అనేది అందులో ఉంటుందన్నమాట. ఇంకా ఆ దైవానుగ్రహం వలన వీరికి మరీ ఎప్పుడూ కూడా చేతిలో రూపాయి బిళ్ళ లేని పరిస్థితి అయితే ఉండదు. వీరికి చేసే పనుల్లో వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. వీరు ఎక్కడ చెయ్యి పెట్టినా కూడా అది బాగా కలిసి వచ్చిద్ది. అయితే కష్టం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. కష్టపడకుండా మాత్రం ఈజీగా ఏది కూడా వీరికి దక్కదు. అది మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కానీ అదృష్టం అనేది మాత్రం వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. అలాగా ప్రతి పనిలో కూడా విజయాన్నే వీళ్ళు సొంతం చేసుకుంటారు. ఎక్కువగా వీరిలో వ్యాపారస్తులే ఎక్కువగా ఉంటారు. వీరేంటంటే ఒకరి కింద పని చేయటానికి ఏదన్నా ఉద్యోగాలు చేసుకోవటానికి పెద్దగా ఇష్టపడరనమాట. అంటే వీరిలో ఉద్యోగస్తులు కూడా ఉంటే ఉండవచ్చు. ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒకరి మీద అంటే నంబర్ 1 పొజిషన్‌లో ఉండి ఎదుటివారికి సలహాలు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు. కానీ ఒకరి కింద పని చేయటానికి వీరి మనసు అనేది ఏ రకంగా కూడా అంగీకరించదనమాట. అలా వీరిలో ఎక్కువగా వ్యాపారస్తులే ఎక్కువగా ఉంటారు. చిన్న పని, చిన్న బిజినెస్ అయి కావచ్చు, లేదా పెద్దది కావచ్చు, ఏదైనా కానివ్వండి ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల వీరికేంటంటే బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరేమన్నా వ్యాపారం కొంతమంది మీలో చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మంచిగా వ్యాపారాలు మొదలుపెట్టుకోవచ్చు. మీకు బాగా కలిసి వచ్చిద్దనమాట మీ జాతక ప్రకారము. ఎందుకంటే తులారాశి యొక్క మీ యొక్క ఆ యొక్క గుర్తును చూసుకున్నట్లయితేనే అది త్రాచు అంటే వ్యాపారం యొక్క లక్షణం అనమాట ఆ గుర్తు. కాబట్టి మీకు వ్యాపారం అనేది బాగా కలిసి వచ్చిద్ది. మంచిగా ఎదుగుతారు. నలుగురిలో కూడా నంబర్ 1 పొజిషన్‌లో ఉండగలిగినటువంటి సత్తా, తెలివితేటలు, తపన, తాపత్రయము, ఆశ ఇవన్నీ కూడా మీలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. అయితే మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో 6 అనేటటువంటి వ్యక్తి పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ 6 అనేటటువంటి వ్యక్తి వల్ల మీరు మాత్రం కొంచెం మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా బ్యాలెన్స్‌గా ఉండేటటువంటి మీరు ఈ 6 అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం మీ మనసులో ఎప్పుడు ఆలోచించని వ్యక్తులు మీరు కూడా ఆలోచించటము, మీరు కూడా బాధపడటము, మీరు కూడా అటు ఇటుగా నిర్ణయాలు తీసుకోవటము, మీరు కూడా నిద్రలేని రాత్రులు గడపటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి అసలు 6 అనేటటువంటి వ్యక్తి ఎవరు అనంటే, ఈ 6 అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించినటువంటి ఒక వ్యక్తి అన్నమాట. ఈ వ్యక్తి మీకు గతంలో పరిచయం లేదు. అలా ఎప్పుడూ కూడా మీరు చూడనటువంటి వ్యక్తి. ఒక కొత్త పరిచయంతో మీ జీవితంలోకి ప్రవేశిస్తారనమాట. మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, లేదా వ్యాపారం చేసేటటువంటి స్థలంలో కావచ్చు, లేదా మీ స్నేహితుల తరపు నుంచి కావచ్చు, ఇట్లాగా లేదా మీ దూరపు చుట్టాలు, బంధురికం కావచ్చు, ఇట్లా ఏదైనా కానివ్వండి. ఇలా ఒక కొత్త పరిచయం అనమాట. ఆ 'ఆర్' అనే వ్యక్తి అంటే వాళ్ళ పేరులో మొట్టమొదటి అక్షరం అనేది 'ఆర్' అనేటటువంటి పేరుతో మొదలైద్ది. అలా ఆ వ్యక్తి మీ జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించటం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి మరి స్త్రీనా, పురుషుడా అని చెప్పేసి ఇక్కడ మనకు చూసినట్లయితే
ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులకైతే మాత్రం ఈ 6 అనేటటువంటి వ్యక్తి స్త్రీగా ప్రవేశిస్తుంది. అలాగే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే మాత్రం ఈ 6 అనేటటువంటి వ్యక్తి పురుషుడిగా పరిచయం అవుతాడనమాట. ఇట్లా మీ యొక్క అంటే మీరు ఎలాగైతే స్త్రీ పురుషులుగా తులారాశిలో ఉంటారో అలాగే మీకు వ్యతిరేకంగా ఆ 6 అనేటటువంటి వ్యక్తులు మీరు మగవాళ్ళైతే ఆడవారిలాగా, ఆడవారైతే మగవారిలాగా ఈ 6 అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. మరి ఇది ఎలాంటి బంధం అంటే, ఇది మనసుతో ముడిపడినటువంటి ఒక విడదీయలేని బంధంగా ఏర్పడుతుంది. ఇది ఒక ప్రేమానుబంధంగా చెప్పాలి అంటే, మీరు ఆ వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తిలాగా, అలాంటి ఒక ప్రేమానుబంధంలాగా ఈ బంధం అనేది మీకు ముడిపడుతుందనమాట. మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని మీరు మొదటిసారి చూసారో అప్పటి నుంచే ఆ వ్యక్తి అనేది వాళ్ళు మీకు ఈ అనేటటువంటి వ్యక్తి బాగా నచ్చుతారనమాట. అలాగే వారికి కూడా మీరు నచ్చుతారు. అలా ఒకరికి ఒకరు నచ్చి మనసు అంటే తర్వాత మాట్లాడుకొని కాస్త కొన్నాళ్ళు సమయం గడిచిన తరువాత మీ మనసులు కూడా కలిసి ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చిన తర్వాత ఆ బంధం ప్రేమ బంధంగా ముడిపడుతుంది. అయితే ఇక్కడ ప్రేమ అనేది మొదట్లో బాగానే ఉంటుంది. కానీ ఇక తరువాత నుంచి మాత్రం ఈ బంధంలో మీకు విపరీతమైనటువంటి గొడవలనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. మానసిక ఒత్తిడి అనేది మీకు ఇక్కడి నుంచే మొదలవుతుంది. అంతకు ముందల వీరు రాకముందల జీవితం ఒక రకంగా ఉంటే వీరు వచ్చిన కాడి నుంచి మాత్రం జీవితం ఇంకో రకంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళు మీకు ఎంత సంతోషాన్నైతే ఇచ్చారో అలాగే అంతకు రెట్టింపు బాధను కూడా వీళ్ళే పరిచయం చేస్తారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది కూడా లేదనమాట. అలాగా చాలా వరకు కూడా మీ యొక్క ఆలోచన విధానము మాటలు మొట్టమొదట్లో కలిసినట్లుగా తరువాత మాత్రం ఉండవు. తరువాత మీరు అవునంటే వాళ్ళు కాదంటము, వాళ్ళు కాదంటే మీరు అవునంటము. మీరు ఎంత మంచి చెప్పాలని వాళ్ళకు ప్రయత్నించినా కూడా ప్రతి దాంట్లో కూడా తప్పులు వెతకటము, మీరు కావాలి అని అనుకుంటే వాళ్ళు మాత్రం వదిలించుకోవాలి వద్దు అన్నట్లుగా మీతో వ్యవహరించటము, ఆ యొక్క మొదట్లో ఉన్నటువంటి ప్రేమ అనేది కాలక్రమేపీ తగ్గిపోవటము, మిమ్మల్ని చులకనగా మాట్లాడటము, మిమ్మల్ని అలుసుగా చూడటము, మీకు నచ్చని పనులను మీరు వద్దన్నటువంటి పనులను ప్రత్యేకంగా మీ ఎదుట చేసి చూపించటము, ఇట్లా ప్రతీదీ కూడా ఏంటంటే వీరు మాత్రం మీ మనసుతో ఒక బంతి ఆటే ఆడుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. దానివల్ల మీరు మానసికంగా చాలా నలిగిపోతారు. ఈ సమయంలో మీ యొక్క పనులను, మీ యొక్క బాధ్యతలను, మీ యొక్క సంపాదనను మొత్తాన్ని కూడా చాలా వృధా చేసుకుంటారనమాట. చాలా బాధపడతారు. అప్పటిదాకా ఉన్నటువంటి నేను అన్న ఒక సందేహం అనేది మీలో మొదలవుతుందనమాట. అలాంటి ఒక కొత్త బాధను కొత్త యొక్క లోకాన్ని ఆ వ్యక్తి అనేటటువంటి వ్యక్తి మీకు పరిచయం చేస్తారు. చివరికి వారి వల్ల మీకు మిగిలింది ఏంటంటే బాధ అనేది మిగులుతుంది. కొంతమందికి ఏడన్నా 100లో ఒకళ్ళకి ఆ ప్రేమ బంధం వివాహ బంధంగా 100లో ఒకరికో ఇద్దరికో ఈ తులారాశి వారికి జరుగుతుంది. కానీ ఎక్కువ శాతం 98% మాత్రం అది గొడవతో విడిపోయేటటువంటి బంధంలాగా లేదా జీవితాంతం ఒక జ్ఞాపకంలాగా మిగిలిపోతూ ఉంటుందన్నమాట. అలా వారి వల్ల ఏంటంటే మీరు జీవితంలో బాగా డిస్టర్బ్ అవుతారు. తర్వాత మీ మనసును బలవంతంగా రాయి చేసుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక గాయం అయితే మనకు వెంటనే ఎలాగైతే తగ్గదో, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి మనిషిని మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒక జన్మను వదిలి ఇంకో జన్మెత్తినట్లుగా ఉంటుంది. అంతగా మానసికంగా నలిగిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటామన్నమాట. అలాంటి పరిస్థితి అనేది ఈ తులారాశి వారికి ఈ అనేటటువంటి వ్యక్తి పరిచయం చేస్తారనమాట. ఇవాళ రోజున మీరు ఎంత గతాన్ని మర్చిపోయినా చేసినా కూడా ఈ అనేటటువంటి వ్యక్తి కొట్టినటువంటి దెబ్బ మీ జీవితంలో మీరు ప్రాణం పోయేదాకా కూడా మర్చిపోరనమాట. అంతటి బలమైనటువంటి గాయాన్ని మీకు పరిచయం చేసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ప్రేమిస్తే ఒక వ్యక్తిని నిజాయితీగా ప్రేమిస్తారనమాట. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో అవతల వాళ్ళు కూడా అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు.
చాలా వరకి కూడా మీకు అలా నిజాయితీగా ఉండే బంధాలే ఎదురవుతూ ఉంటారు. కాకపోతే మరి మధ్యలో అది కారణాలు అవతల వాళ్ళలో కాస్త మార్పులు, చేర్పులు రావటం కావచ్చు, లేకపోతే మీ ప్రేమకే మితిమించినటువంటి హద్దులు మీరు పెట్టటం కావచ్చు, కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, అలా గొడవలు అనేవి వచ్చి మాత్రం చాలా వరకి కూడా మీరు నరకయాతన పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. అలాగా కాస్త ఆరనేటటువంటి బంధం మీకు ఇబ్బందిగా మారుతుంది. ఇక చివరికి ఏది ఏమైతే కానివ్వండి, ఇక జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. దానికాడే ఆగిపోవటం అనేది జీవితం కాదు కదా! జీవితం అంటే ముందుకు సాగిపోవటమే కాబట్టి, ఇక జరగాల్సినవి జరిగిపోయినియి. మనకు రాసిపెట్టి లేదు అని చెప్పేసేసి చివరికి పడాల్సిన అంటే మీరు ఎంత బాధపడ్డారో, ఎంత కుమిలిపోయారో, ఎంత నలిగిపోయారో, ఎంత నరకయాతన అనుభవించారో అది మీకు మాత్రమే తెలుసు. మీ మనసుకు మాత్రమే తెలుసు. పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికే తెలుసనమాట. కానీ మీకు అందులో నుంచి ఒక కసి అనేది ఏర్పడింది. ఇది కాదు జీవితం. ఇలా ఏడుస్తూ ఉండటం, కూర్చోవటం జీవితం కాదు. ఇలా ఎన్నాళ్ళు మేము కూడా ముందుకు వెళ్ళాలి. మేము సంపాదించుకోవాలి. మేమంటే ఏంటో వాళ్ళకు చూపించాలి అనే ఒక కసి పట్టుదలతో మీరు మీ యొక్క కెరీర్ మీద, మీ యొక్క భవిష్యత్తు మీద, మీ యొక్క ఉద్యోగం మీద కావచ్చు, వ్యాపారం మీద కావచ్చు, మంచిగా ఫోకస్ అనేది పెట్టి, మీరు మంచి కసిగా ఇప్పటి నుంచి సంపాదించి బాగా నిలబడాలి అని చెప్పేసి గట్టి నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. అలా తీసుకొని మీ యొక్క పనుల్లో మంచిగా శ్రద్ధ అనేది పెట్టి అలా మంచిగా ఒక రూపాయి సంపాదించుకొని మీరంటే ఏంటో చూపించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది అదే కసితో ముందుకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారనమాట. ఇలాంటి నిర్ణయాలు అనేవి మనిషిని సరైనటువంటి దారిలో నుంచోబెడతాయండి. ఎందుకంటే కొన్ని బంధాలు సరైనవి కానప్పుడు అలాంటివి మనకు బాధను మిగిల్చినా కూడా మనకు మంచి భవిష్యత్తును, మంచి నిర్ణయాలను తీసుకునేటట్లుగా మాత్రం కొన్ని చేసి వెళ్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి కసి పట్టుదలతో ఇవాళ రోజున మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. లేని వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో కూడా వస్తారనమాట. ఇంకా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మిమ్మల్ని మీరుగా ప్రేమించే ఒక బంధం అనేది కూడా మీ దగ్గరకు వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. అంటే వెనకమాల ఏదన్నా ఆస్తి, అంతస్తు, హోదా, కారు, బండి, ఒక పెద్ద బంగ్లా ఇవి చూసి ప్రేమించే బంధాలు తాత్కాలికమే. అలా కాకుండా మనిషిని మనిషిగా నిజాయితీగా ప్రేమించేటటువంటి బంధం దొరకటం అదృష్టము. కాబట్టి అలాంటి బంధం కూడా మీ జీవితంలోకి వస్తుంది. ఆ బంధాన్ని చూసి మీరు గతం తాలూకా గాయాన్ని మర్చిపోగలుగుతారు. మీరు సంతోషంగా ఉంటారు. ఇలా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా ఎదగటము, అలాగే మిమ్మల్నిగా ఇష్టపడేటటువంటి బంధం మీకు దొరికినప్పుడు మీరు సంతోషంగా ఉండటము, ఇవన్నీ కూడా ఒక కొత్త జీవితము, ఒక కొత్త పునర్జన్మ అనేది మీకు వచ్చినట్లుగా మీకు ఇదంతా కూడా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ జీవితం ఏంటంటే ఒకరికి ఆదర్శంగా మారుతుంది. నలుగురు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీలాగే ఉండాలి, మీలాగే బ్రతకాలి, ఎక్కడ కష్టాలకు కుంగిపోకుండా మనుషులు ఎవరైతే మిమ్మల్ని ఆడించాలని చూశారో అలాంటి వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్లుగా బ్రతికి చూపించటం, తలెత్తుకునేలాగా ఉండటము, మీతో మీ మనసుతో ఆడుకోవాలనుకునే వాళ్ళకు బుద్ధి చెప్పటము, ఇవన్నీ కూడా మీలాగే ఉండాలి అని చెప్పేసేసి నలుగురు కూడా శబాష్ అనుకునేలా బ్రతికే మనస్తత్వం ఈ తులారాశి వారిదనమాట. కాబట్టి మీకైతే మాత్రం ఈ అనే వ్యక్తితో జరిగేది ఇది. ఈ 4 రోజుల్లో ఈ గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారనమాట. ఇలాంటి వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయండి. ఏముందిలే అని చెప్పేసేసి అనిపించినా కూడా ఇందులో మనం సరిగ్గా ఆలోచించినట్లయితే మన జీవితం అనేది ఒక కొత్త బంగారు దారిలోకి వస్తుంది. మనకు అమ్మవారి అనుగ్రహం వల్లే ఇలాంటి వీడియోస్, ఒక కొత్త జీవితం, ఒక కొత్త జన్మే మనకు ఆ అమ్మవారు ఇలాంటి మాటల రూపంలో మనకు ధైర్యాన్ని, అండను, దండను ఇస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ నిర్ణయాలు మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో అనేది తప్పకుండా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా అలాంటి వారికి ఈ మంచి మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి. లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క గంటలోనే శుభవార్త వింటారు. అలాగే మీరేంటంటే దుర్గాదేవికి కూడా పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయానికి వెళ్ళి కానీ లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే ఎప్పుడూ కూడా ఆ దుర్గామాతను
తలుచుకోవటము, చక్కగా ఆ తల్లికి పూజ చేసుకోవటం మీకు కుదిరినప్పుడు, అలాగే ఆ తల్లి యొక్క పేరును మనసులో తలుచుకోవటము, ఆ తల్లికి మీరు ఏదైనా మొక్కులు మొక్కుకొని ఉంటే ఆ మొక్కులు మీరు చెల్లించుకోవటము, ఇలాంటివి చేయండి. అలాంటివి చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీరెప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా మీ యొక్క ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరి మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కామెంట్ బాక్స్‌లో ఓం దుర్గాదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం జరుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.